అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో తొలి ఏకాదశి పండుగ ఈ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, ఈ పండుగ రోజున విష్ణుమూర్తిని ఏ విధంగా పూజించాలి, ఉపవాస దీక్షకు ఎటువంటి నియమాలు పాటించాలి, ఈ రోజున ఎటువంటి దానాలు చేయాలి అనే విశేషాలతో ఈ పూర్తి వీడియో ఉంటుందండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఏకాదశి అంటే 11. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనసు కలిపి మొత్తం 11. వీటిని మనిషి తన ఆధీనంలోనికి తీసుకువచ్చి వాటన్నింటినీ ఒకటిగా చేసి దేవునికి నివేదన చేస్తారు. కాబట్టే దీనిని ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ తొలి ఏకాదశి పండుగ అనేది ఒకరోజు నిర్వహించే పూజా విధి కాదండి. ఇది 3 రోజులు చేసుకోవాల్సిన పూజా విధానం ఉంది. ఎందుకంటే ఏకాదశి ఎవరైతే ఉపవాసం ఉండాలనుకుంటున్నారో వారు ముందు రోజు అంటే దశమి రాత్రి నుంచి ఉపవాస దీక్షను మొదలుపెట్టుకోవాలి. అంటే ఆ రోజు రాత్రి భోజనాన్ని చేయకుండా, దశమి రోజు భోజనాన్ని చేయకుండా అల్పాహారాన్ని లేదా పాలు పండ్లను తీసుకొని ఉపవాస దీక్షను మొదలుపెట్టుకోవాలి. ఏకాదశి రోజు మొత్తం కూడా ఉపవాస దీక్ష ఉండు రాత్రికి జాగరణ చేయాలి. తరువాత ద్వాదశి రోజు అంటే మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా మీరు ఉపవాస దీక్ష ఉంటారు కాబట్టి శుచిగా స్నానం చేసేసి మళ్ళీ పూజా విధానాన్ని చేసుకొని ఉపవాస దీక్షను విరమించవచ్చు. అప్పుడు ఉపవాస దీక్షను విరమించుకోవడానికి ముందే సద్బ్రాహ్మణునికి చక్కగా భోజనాన్ని పెట్టి లేదా స్వయం పాకాన్ని దానం చేస్తే చాలా మంచిది. ఈ విధంగా ఉపవాస దీక్ష అనేది చేయాలి. తొలి ఏకాదశి రోజున ఏ విధంగా పూజా విధానం చేసుకోవాలనేది చూద్దామండి. ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని చక్కగా గుమ్మానికి పసుపు బొట్లు పెట్టుకొని కుంకుమ పెట్టుకొని ఒక పువ్వు పెట్టుకొని అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. ఇవన్నీ కూడా పసుపు, పువ్వులు, కుంకుమ, అక్షింతలు ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలు. గుమ్మానికి పసుపు రాసుకొని మనం ఆ లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టుగా భావించాలండి. ఇది ఏంటంటే ఇలా చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది. ఏ ప్రదేశంలో అయితే మీరు విష్ణుమూర్తిని పూజ చేయాలనుకుంటున్నారో అంటే దేవుడి గదిలో కానీ లేదా మీ ఇంటికి ఈశాన్యంలో కానీ విష్ణుమూర్తి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏదన్నా పీఠ ఉంటే చక్కగా శుభ్రం చేసి పసుపు రాసి దాని మీద అష్టదళ పద్మం వేసి పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని దాని మీద ఒక బ్లౌజ్ పీస్ని పరిచి ఎర్రది ఉంటే ఎర్రది లేదా మీకు వీలున్న కలర్ని నల్లది కాకుండా మిగిలిన ఏ కలర్ అయినా బ్లౌజ్ పీస్ని వాడుకోవచ్చండి. అలా బ్లౌజ్ పీస్ని పరిచి మీ దగ్గర విష్ణుమూర్తి పటం కానీ విగ్రహం కానీ ఉంటే పెట్టుకోవచ్చు. లేదా మీ దగ్గర లేదనుకుంటే వెంకటేశ్వర స్వామి ఫోటోని కూడా అది తప్పకుండా ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఫోటోని కూడా పెట్టుకొని మీ దగ్గర ఏమన్నా శంఖ చక్రాలు ఉన్నట్టయితే అవి కూడా ప్రతిష్ఠించుకొని పూజ చేసుకోవచ్చండి. దీనితో పాటుగా విష్ణుమూర్తికి పూజ చేస్తున్నప్పుడు ముందుగా ఆ విఘ్నేశ్వరునికి మన పూజ ఎప్పుడూ కూడా ఆటంకం కలగకూడదు అని ఒక పసుపు గణపతిని ఏర్పాటు చేసుకొని పసుపు గణపతికి ముందుగా షోడశోపచార పూజ చేసుకోవాలి. షోడశోపచార పూజ ఏ విధంగా చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశామండి. ఎవరికన్నా ఈ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నిత్య పూజా విధానం అంటే ఉంటుందండి. ఆ పూజా విధానం పూర్తి చేసుకున్నాక అంటే ఆ విధంగా పూర్తి అయిన తర్వాత విష్ణుమూర్తికి అంటే లేదా వెంకటేశ్వర స్వామికి కూడా విష్ణు అష్టోత్తర శతనామావళి ఈ విధంగా విష్ణు సహస్రనామాలు ఇవన్నీ ఉంటాయి కండండి. ఇవన్నీ కూడా చదువుకొని చక్కగా మంచిగా నైవేద్యాలు ఏ విధంగా మీరు చేసుకున్నట్టయితే అటువంటి నైవేద్యాలు పెట్టుకో. ఏలాల పొడిని అదేవిధంగా పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చండి. ఇవన్నీ కూడా పెట్టుకొని ఆ విష్ణుమూర్తికి నమస్కారం చేసుకోవాలి. అదేవిధంగా విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని కూడా ఈరోజు పూజిస్తే కనుక ఆవిడ కృపా కటాక్షాలు కూడా మన మీద ఉంటాయండి. ఆ లక్ష్మీదేవికి కూడా అష్టోత్తరాలు శతనామావళి చేసుకుంటూ చక్కగా ఆవిడకి కూడా పాలు, పంచదార అలాంటివి బెల్లం ఇలాంటివి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రసాదం మనం వృధాగా పడేయకూడదండి. కాబట్టి మనం తినేటట్టుగా అనువుగా కూడా ఉంటే మనం ఆ రోజు ఉపవాస దీక్షకు ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా
పూజ చేసుకొని కర్పూర హారతిని ఇచ్చి చక్కగా దేవునికి దండం పెట్టేసుకొని ఆ రోజంతా కూడా ఉపవాసం ఉంటారు కాబట్టి ఆ విష్ణుమూర్తిని మనసులో తలుచుకుంటూ ఎప్పుడైనా కానీ ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉంటూ మానసికంగా వాళ్ళని అలా దండం పెట్టుకుంటూ ఉపవాస దీక్షను ఉండాలండి. అయితే ఈరోజు ఎటువంటి పదునైన వస్తువులు వాడకుండా ఉండాలండి. అదేవిధంగా పిల్లల మీద కోప్పడడం, గట్టిగా అరవడం ఇలాంటివి లేకుండా ప్రశాంతంగా ఉండాలి. ఈరోజు మాంసాలు, మద్యం సేవించకూడదు. ఈ విధంగా చేస్తూ చక్కగా ఉపవాసం ఉండాలి. రాత్రికి జాగరణ చేయాలి. కింద పడుకోవాలి. బెడ్ మీద కాకుండా పడుకోవాలి. ఆ తరువాత ఈరోజు దేవుడికి పెట్టిన పేలాల పిండిని కూడా తప్పకుండా ప్రసాదంగా స్వీకరించాలి. ఎందుకు ఈ పేలాల పిండిని తొలి ఏకాదశి రోజు తప్పకుండా తినాలి అంటే అది సైంటిఫిక్ పరంగా కూడా వాతావరణంలో మార్పుల్లో వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలిగిస్తుంది. అందువల్ల ఈరోజు ఆలయాలలో, ఇళ్లల్లో కూడా పేలాల పిండిని ప్రసాదంగా పెడతారు. అందుకనే తప్పకుండా పేలాల పిండిని ఈరోజు తీసుకోవాలి. తరువాత ద్వాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి మళ్ళీ చక్కగా పూజను పూర్తి చేసుకొని మీరు ఎటువంటి నైవేద్యాలు అంటే ప్రసాదాలు, మహా నైవేద్యం అంటే అన్నం, పప్పు, కూర అలా అన్నీ కూడా దేవునికి నివేదన చేసి ఆ తర్వాత మీరు మీ ఇంటికి వచ్చిన ఒక సద్బ్రాహ్మణునికి చక్కగా భోజనాన్ని పెట్టవచ్చు లేదా స్వయం పాకాన్ని సమర్పించండి. ఆ తర్వాత మీరు భోజనాన్ని చేయండి. ఈ విధంగా తొలి ఏకాదశి పూజ అనేది మనకి పూర్తవుతుంది. ఈ విధంగా పూజ చేసుకొని ఆ విష్ణుమూర్తి కృపా కటాక్షాలకు మీకు, మీ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.